హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో కేరళ ఫేమస్ పుట్టు. కేరళ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే ఒక సూపర్ పాపులర్ డిష్ పుట్టు. చానా హెల్తీగా స్ప్రౌటెడ్ రాగి పిండితో ఈ పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంతో కాంబినేషన్ చనా కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. చూసారా? వేడి వేడిగా ఇలా ఒక సూపర్ హెల్తీ డిష్‌తో డే స్టార్ట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే కదా! ఈ పుట్టుకి ద బెస్ట్ కాంబినేషన్ అయితే కేరళ స్టైల్‌లో చేసే చనా కర్రీ. ఆర్ ఎల్స్ దీన్ని జస్ట్ బెల్లంతో అయినా, షుగర్‌తో అయినా కూడా తినొచ్చు. స్ప్రౌటెడ్ రాగి పిండి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్‌లో ఉన్నాయి చూసేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ పెడతాను. మన కేరళ స్పెషల్ పుట్టు విత్ శనగల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా శనగల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక నైట్ అంతా నానబెట్టిన శనగల్ని కుక్కర్‌లోకి తీసుకొని, అవి మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఆ తర్వాత అందులో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక పాన్‌లో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక టీ స్పూన్ పసుపు, కొంచెం కారం అండ్ ఇంకా కొంచెం ధనియాల పొడి. ఈ మూడిట్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో ఉండే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్‌లో బాయిల్ చేసి ఉంచుకున్న శనగల్ని ఆ వాటర్‌తో పాటు పాన్‌లో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవిలా కుక్ అవుతూ ఉండగానే ఇందులో ఇంకొక అర గ్లాస్ వాటర్ పోసి వీటిల్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు బాయిల్ చేయాలంటే, ఇలా పైన ఆయిల్ కనిపించేంత వరకు అండ్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని, ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మిక్సీలో ఏసుకొని, ఆ పేస్ట్‌ని వడకట్టాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా అలా కర్రీలో ఏసుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి రావాల్సిన ఆ అసలైన కేరళ స్టైల్ ఆఫ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పుట్టు చేయడానికి నేనిక్కడ 2 కప్పుల స్ప్రౌటెడ్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇది ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ డైరెక్ట్‌గా 2 కప్పుల స్ప్రౌటెడ్ రాగి పిండిని తీసుకొని, అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా! 2 కప్పులకి అరకప్పు వాటర్ తీసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెం వాటర్ తీసుకొని పిండిని కలుపుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఏ టెక్స్చర్ వచ్చే వరకు కలపాలో స్క్రీన్‌ని చూస్తూ ఉండండి. నేను చెప్తాను. చూడండి. కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను. ఎట్ ఎ టైమ్ వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు. మనకి పుట్టుకి ఈ పిండి కలుపుకునే ప్రాసెస్ మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాల్సుంటుంది. పిండంతా గిన్నె చుట్టూ ఉన్న పిండంతటిని కూడా మధ్యలోకి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అలా జల్లుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్‌ని నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. కానీ స్క్రీన్‌ని జాగ్రత్తగా గమనించండి. మంచి మ్యూజిక్ విన్నారు కదూ! చూడండి. పిండిని ఎప్పటి వరకు కలుపుకోవాలి అంటే, ఇలా పిండి తీసుకొని ఒక ముద్దలాగా కడితే, అది ఒక స్ట్రక్చర్‌లా ఫార్మ్ అవ్వగలగాలి. అప్పటి వరకు కొంచెం కొంచెంగా ఆ వాటర్ తీసుకొని పిండిని కలుపుకోవాలి. నాకింకా కూడా కొంచెం వాటర్ మిగిలాయి. మిగిలినా కూడా పర్వాలేదు. ఆ వాటర్ కన్సిస్టెన్సీ కూడా మనం తీసుకునే రాగి పిండిని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత పుట్టుకి
పచ్చి కొబ్బరి తురుముని కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి. చూడండి. ఇది కన్సిస్టెన్సీ. ఇలా ముద్దలాగా తీసుకుంటే ఒక ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని పుట్టు మేకర్ అంటారు. దీనికి కింద ఒక చిన్న బౌల్‌లాగా కూడా వస్తుంది. దాన్ని పుట్టుకొడం అంటారు. అదైతే నా దగ్గర లేదు గానీ, ఈరోజు ఇలా ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ కుక్కర్‌లో వాటర్ పోసుకొని, గ్యాస్ కట్ ఉంచి మూత పెట్టేయాలి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని వేడవ్వనివ్వండి. ఆ తర్వాత పుట్టు మేకర్‌ని మన కుక్కర్ విజిల్ దగ్గర ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్నట్టుగా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఫస్ట్ పుట్టు మేకర్‌లో ఈ ఫిల్లింగ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పుట్టు మేకర్‌లో మనం ఒక లేయర్ కొబ్బరి, ఒక లేయర్ రాగి పిండి మిక్స్ అలా ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా కొబ్బరితోనే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ కొబ్బరి పొడిని కింద ఫస్ట్ లేయర్ లాగా వేసుకొని, ఆ తర్వాత దాని పైన మనం తయారు చేసి ఉంచుకున్న రాగి పౌడర్ మిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు ఇందులో స్పూన్‌తో రాగి పౌడర్ మిక్స్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ రిపీట్. అది కొంచెం సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ కొబ్బరి కూరు. ఇలాగే మూత చివరి వరకు కూడా ఫిల్ చేసుకోవాలి. చూడండి. ఇక్కడ వరకు ఇలా ఫిల్ చేసుకొని, మూత పెట్టుకొని, కుక్కర్ మీద ఇందాక చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు హైలో ఉంచి, ఆ తర్వాత ఇంకొక 5 మినిట్స్ సిమ్‌లో ఉంచితే సరిపోతుంది. పుట్టు రెడీ. ఓపెన్ చేసి చూద్దామా ఎలా వచ్చిందో? వావ్! వేడి వేడిగా మన కేరళ స్పెషల్ అయిన స్ప్రౌటెడ్ రాగి పిండి పుట్టు రెడీ. చూసారా? ఎంత హెల్తీయో. ఒక్క డ్రాప్ కూడా మనం ఇందులో ఆయిల్ యాడ్ చేయలేదు. అండ్ స్ప్రౌటెడ్ రాగి పిండి గురించి చెప్పాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అయితే అసలింక దేర్ ఆర్ టూ మెనీ హెల్త్ బెనిఫిట్స్. అవన్నీ కూడా రాగి పిండి స్ప్రౌట్ చేసే వీడియోలో పెట్టాను చూసేయండి. తర్వాత వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు దీన్ని 2 విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్‌దయితే మనం శనగల కూర తయారు చేసుకున్నాం కదా! ఆ శనగల కూరతో సర్వ్ చేసేయండి. ఇందులో కూడా చానా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ శనగలు హెల్త్‌కి చానా మంచిది. పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా మంచిదే. దీనిలో కూడా మనం ఎలాంటి ఎక్కువ అడిషనల్ మసాలా ఐటెమ్స్ లాంటివి ఏమీ వేయలేదు. ఇది బెల్లం పౌడర్. బెల్లం పౌడర్‌తో కూడా చానా బావుంటుంది పుట్టు. దీని మీద కొంచెం నెయ్యేసి గాని పెడితే పిల్లలు చానా ఇష్టంగా తింటారు. ఆడపిల్లలున్న పేరెంట్స్ అయితే వారానికొకసారి ఖచ్చితంగా ఈ డిష్ చేసి పిల్లలకి తినిపించండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.